వెల్కమ్ టు విత్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనిషరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి విధి విధానాలు రూపొందించాలి. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా కోదండరాం. విశాఖపట్నంలో బహిరంగ జూదం. పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట నిర్వహణ. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన 6 పూజా సామాగ్రి షాపులు. కలెక్టరేట్ లో నారీ న్యాయ్ కార్యక్రమం. పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో ఘనంగా జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో 25% వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఉందన్నారు. దీనికోసం సమగ్రమైన శాస్త్రీయమైన ఆలోచనలు ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక సదస్సు నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సుకు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు, బిల్డర్లు, ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి ఒక చర్చ పెట్టాలని కోరారు. నూతన సంవత్సర తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్ గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 భాగస్వామ్యం కావడం జరిగింది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. రియల్ ఎస్టేట్ లేదు. ఎంత పెద్ద కంపెనీ అయినా ఆఖరికి అమ్మాలంటే మనమే ఉండాలి. మామూలుగా అయ్యే పని కాదని. కానీ ఒక ప్రయత్నము కేసీఆర్ గారు ఆఖరి రోజుల్లో తెచ్చిన ప్రకటన విధానం, మొత్తంగానే లోకల్ లేఅవుట్లన్నింటినీ నిషేధిస్తూ తెచ్చిన విధానము పెద్ద కంపెనీలను ఉనికిలోకి తేవడానికి జరిగిన ప్రయత్నం. ఇవాళ మనము అడగవలసింది ఏంటంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ స్వభావం వేరు. ఇది చిన్న రియల్ ఎస్టేట్ డీలర్స్ ప్రధానంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారం. ఇవాళ మరి హైదరాబాద్ నగరము అన్ని మున్సిపాలిటీలు కలిసిపోయి విస్తరించింది. ఒక సౌకర్యం కూడా ఉంది, ఒక ఇబ్బంది కూడా ఉంది. ట్యాక్సులు అవి పెరిగే అవకాశం ఉంది. కానీ దానికంటే మించి సౌకర్యం ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ దగ్గర మొత్తం మనం పర్మిషన్లు ఇతర విషయాల కోసం మనం తిరిగే వెసులుబాటు కూడా ఇవాళ మనకు సాధ్యమవుతుంది. మొత్తం మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మీరు మీ సంఘం తరఫున చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఆటుపోట్ల గల కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషించగలిగే సామర్థ్యం పెంచుకోవాలి. అది మనకు చాలా కీలకం. మీరు ఒక వర్క్షాప్ పెట్టాలి. ఆ వర్క్షాప్లో ఎందుకు ఇంకా జరుగుతుంది, ఆటుపోట్లు ఎందుకుంటాయి అనేది చెప్పేటువంటి వాళ్ళు ఉంటే మీరు కూడా మీ బిజినెస్ ఇంకింత బాగా చేసుకోగలుగుతారు. అది చాలా కీలకం. నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది పెద్ద కంపెనీల వాళ్ళు కూడా కలిసిన, పెద్ద కంపెనీలు అంటే మీరాగే ప్రారంభించి ఇవాళ కొంచెం పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళని కూడా కలిసిన. వాళ్ళందరూ అన్నది ఏంటంటే సహజంగా ఎన్నికలప్పుడు పడతాయి సార్ రేట్లు, ఇది కొత్త విషయం లేనే లేదు అంటున్నారు. నాకు తెలియదు, నేను మీకే బాగా తెలిసి ఉండాలి. ఎన్నికలప్పుడు పడిపోయిన తర్వాత కొంతకాలానికి మెల్లమెల్లగా పికప్ అవుతుంది. ఈసారి రకరకాల కారణాల చేత ఇంకా ఈ రేటు పుంజుకోవడానికి సమయం పడుతుంది. ఇంత సమయం పట్టకూడదు కానీ కొంచెం ఎక్కువ సమయం పట్టింది అనే మాట నేను వారి నోటి నుంచి నేను వినటం జరిగింది. కాబట్టి ఇప్పుడు పుంజుకోవాలంటే ఏం చేయాలనేది కూడా మనం సీరియస్గా ఆలోచించి మనం కూడా మన వైపు నుంచి ప్రతిపాదనలు పెట్టాలి. ఇవాళ అవునన్నా కాదన్నా సుమారుగా నాకు గుర్తున్నంత మేరకు ఒక 25% దాకా మనది పాత్ర ఉంది జీడిపిలో. అంటే రాష్ట్ర ఉత్పత్తి పెరగాలి అనుకున్నప్పుడు 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మనం కూడా అందులో పైకి లేస్తే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు.
కాబట్టి ఒక విశాఖపట్నంలోని మంగమారిపేట వద్ద ఒక రిసార్ట్లో పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పచ్చ చొక్కాలు ధరించిన అధికార పార్టీ నాయకులు ఈ జూదంలో పాల్గొన్నారని, కూటమి ఎమ్మెల్యేల అండదండలతో కోట్లలో పేకాట ఆడుతున్నారని సమాచారం. పేకాట శిబిరం వద్ద డబ్బుల కౌంటింగ్ యంత్రాలు కూడా కనిపించాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురుగారు 2 నిమిషాలు ఆగండి, బ్యాంకులు తీసుకెళ్ళాలి. బట్టలు ఇంకా వాటర్ బాటిల్ క్యాన్ తీసుకొచ్చి నువ్వు ఎక్కడరా dedication, discipline and commitment to excellence in the field of law. For embodying the values of dignity, preservance and merit of dignity, for inspiring the students belonging to the club member, she is bringing pride and honor to her father and also to the విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వలన మార్కెట్లో ఉన్న 6 పూజా సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలని అదుపు చేశారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. కాల్డాలు చేయడాలు inspection ఈఎంసీ ఏంటన్నారు అర్థం అలా సిద్ధేశ్వరం మనవులతో సమానం ఉన్నాం. మళ్ళీ వీళ్ళు వాళ్ళు కలిసి పార్టీ
హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నారీ న్యాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల కేసులను పరిష్కరించడానికి సంబంధించిన అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశలో వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ శారద మహిళల సమస్యలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల గురించి నేరుగా పిటిషనర్ల నుంచి ఆర్టీలు స్వీకరించిన ఫిర్యాదులను వివిధ పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా వెరిఫై చేసి రిపోర్టులు రేపు మహిళా కమిషన్ కు తెలియజేస్తామని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి. తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. డీవీసీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ 90% ఇక్కడికి వచ్చినటువంటి కేసెస్ మైనారిటీ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెస్ ఉన్నాయి. అంటే ముందుగా భార్య పిల్లలు ఉండగా వాళ్లకు ఎలాంటి డివోర్స్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా, ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వకుండా వాళ్ళతో కలిసి ఉంటారా కలిసి ఉండరా, మళ్ళీ రెండో పెళ్ళికి వెళ్ళడం మూడో పెళ్ళికి వెళ్ళడం అనేటువంటి అంశంతో పాటుగా సౌదీ లేదా ఇంకెక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడం, కొంతకాలం వాళ్ళతో కలిసి ఉండడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కనీసం తీసుకెళ్లారా అనేటువంటి క్లారిటీ ఇవ్వకుండా కొంతమంది అయితే మళ్ళీ ఇంకో పెళ్ళికి కూడా అక్కడ వెళ్ళడం లాంటి కేసెస్, ఇక్కడికి వచ్చిన కేసెస్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సఖీ సెంటర్కి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐ కేసెస్. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానీపురం ఇంటి వద్ద ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందిపై పలు ఆరోపణలు రావడంతో సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానీపురం ఇంటి వద్ద జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దాసరి దివ్య, కొండపల్లిలో ఆర్సీఎం కాలనీ ఇంటి వద్ద ఏసీబీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి ఏర్పడింది. సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య ర్యాలీలో కారు కింద పడ్డ 7 సంవత్సరాల బాలిక సౌజన్య తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ సౌజన్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి బాలిక మృతదేహాన్ని తరలించారు. ర్యాలీలో సౌజన్య కారు కింద పడలేదంటూ కమ్లీబాయి భర్త పెంటయ్య వాదించడంతో గ్రామస్తులు పెంటయ్యపై ఫైర్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలు వెనుక్కు తగ్గాయి. వాడు రొట్టెలు తీసుకొని ఊర్లో ఏం పికానికి వస్తాడు. రొట్టెలు తీసుకొని ఆ టైంలో నీ అయ్యా దగ్గర ఇల్లు ఇల్లు అయ్యా దగ్గర ఊర్లోకెళ్ళి గట్టి చెప్పు. మీ బిడ్డ పేరు ఏం పేరమ్మా? ఎన్ని ఏళ్ళు ఉంటుందమ్మా? 7 years. జూలై 9 వస్తే 8 లో పడుతుండే. అంటే ఏమైంది అసలు వాస్తవం? భారత్ తీస్తుంటే చూసినాం. చూసి ఆ పిల్ల ఇంటికి వస్తాను వచ్చింది. వస్తుంటే రింగున ఉరికొచ్చింది. ఇంటికి పోదామని నోరు వస్తలేదు. రింగున ఉరికొచ్చింది. ఊరికొస్తే ఆడు స్పీడ్ ఉన్నాడు. ఎవరో స్పీడ్ ఉన్నప్పుడు 2 టైర్లు కింద పోయి తాత. ఆ బండిలో ఎవరెవరు ఉండమ్మా? ఒక్కడే ఎవడు ఉన్నాడేమో చూడలేను. ఆడికి పిల్లని ఇట్లా ఎత్తుకున్నా. ర్యాలీ మైసమ్మ దాటి పోతున్నది. బోర్ కాడికి పోతున్నది. పోయిందని ఇంటికి వస్తున్నది తాత. ఆడి స్పీడ్ లేకుంటే ఏం కాకుంటే సార్ నా పిల్లకు ఆడి స్పీడ్ ఉన్నది. ఏం పేరమ్మా నీ బిడ్డ పేరు? సౌజన్య సారు. ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 7 years ఉంటది. జూలై 9 వస్తే 8 లో పడుతుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి విధి విధానాలు రూపొందించాలి. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా కోదండరాం. విశాఖపట్నంలో బహిరంగ జూదం. పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట నిర్వహణ.
పట్టణం పూర్ణ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన 6 పూజా సామాగ్రి షాపులు. కలెక్టరేట్ లో నారీ న్యాయ్ కార్యక్రమం. పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద. చూస్తూనే ఉండండి వితి న్యూస్. లక్ష్యం సమాజ హితం.